ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 5 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోని ఎక్సర్సైజ్ 5.3 నుండి 11th క్వశ్చన్ చూద్దాము. ఒకసారి 11th క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో. సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ 2 స్క్వేర్స్ ఈజ్ 468 మీటర్ స్క్వేర్. ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ పెరిమీటర్స్ ఈజ్ 24 మీటర్స్, ఫైండ్ ద సైడ్స్ ఆఫ్ 2 స్క్వేర్స్ అన్నాడు. ఇక్కడ మనకి 2 స్క్వేర్స్ యొక్క ఏరియాని సమ్ చేస్తే ఏమన్నాడు, 468 మీటర్ స్క్వేర్ అవుతుందన్నాడు. సో వాటి యొక్క పెరిమీటర్స్ని డిఫరెన్స్ చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుందన్నాడు, 24 మీటర్స్కి ఈక్వల్ అవుతుందన్నాడు. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే వాటి యొక్క సైడ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, ఒకసారి చూడండి ఎలా చేయాలో. ఫస్ట్ మనకి వాటి యొక్క సైడ్స్ తెలియవు కదా, సో అవి ఒకటి ఎక్స్ అనుకుందాం, ఒకటి వై అనుకుందాం. So let the side of the first square equal to x. Okay na? So x. Next, the side of the second square y అనుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ మనకి మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి యూనిట్స్ మీటర్స్ తీసుకుంటున్నా, ఎక్స్ మీటర్స్, వై మీటర్స్. అయితే ఇంకేమన్నాడు, వీటి యొక్క పెరిమీటర్, డిఫరెన్స్ ఆఫ్ దేర్ పెరిమీటర్ ఇస్ 24 అన్నాడు కదా. సో ఒక్కొక్క స్క్వేర్ది పెరిమీటర్ కనుక్కుందాం. సో ఫస్ట్ స్క్వేర్ యొక్క పెరిమీటర్, ద పెరిమీటర్ ఆఫ్ ది ఫస్ట్ స్క్వేర్ ఏమవుతుంది, స్క్వేర్ యొక్క పెరిమీటర్ అంటే ఏంటి, 4 ఇంటూ సైడ్ కదా. సో 4 ఇంటూ సైడ్ అంటే 4 ఇంటూ ఎక్స్ అంటే 4x మీటర్స్. నెక్స్ట్, ద పెరిమీటర్ ఆఫ్ ది సెకండ్ స్క్వేర్, పెరిమీటర్ ఆఫ్ ది సెకండ్ స్క్వేర్ 4 ఇంటూ వై. ఓకేనా, 4 ఇంటూ వై ఈక్వల్ టు 4y మీటర్స్. సో మనకి క్వశ్చన్లో ఏమన్నాడు, డిఫరెన్స్ ఆఫ్ దేర్ పెరిమీటర్ ఈజ్ 24 మీటర్స్ అన్నాడు. సో వీటి యొక్క డిఫరెన్స్ అనేది 24 మీటర్స్ అవుతుందన్నాడు. సో పెరిమీటర్ డిఫరెన్స్ అంటే ఫస్ట్ స్క్వేర్ వచ్చి 4x, సెకండ్ స్క్వేర్ది పెరిమీటర్ 4y. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకుందాం. 4x మైనస్ 4y ఈక్వల్ టు 24 మీటర్స్. ఓకేనా. సో నెక్స్ట్, దీంట్లో 4ని కామన్ తీద్దాం. 4ని కామన్ తీస్తే ఏమవుతుంది, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 24 అవుతుంది. సో నెక్స్ట్ 4 1 జర్ 4 6 జర్. ఓకేనా. సో నెక్స్ట్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 6. ఓకేనా. సో అప్పుడు మనం ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, వై ప్లస్ 6 అవుతుంది. ఓకేనా. ఈ మైనస్ వై అనేది రైట్ సైడ్ వస్తే ప్లస్ వై అవుతుంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, వై ప్లస్ 6. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. సో నెక్స్ట్ మనకి పెరిమీటర్ అయిపోయింది. ఇంకేమన్నాడు, ఏరియాస్ ఇచ్చాడు కదా. సో ఏరియాస్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో ద ఏరియా ఆఫ్ ది ఫస్ట్ స్క్వేర్ ఈక్వల్ టు, ఏరియాకి ఫార్ములా ఏంటి, సైడ్ ఇంటూ సైడ్. సో ఫస్ట్ స్క్వేర్ యొక్క సైడ్ ఏమనుకున్నాం మనం, ఎక్స్ అనుకున్నాం. అంటే ఏమవుతుంది, సైడ్ ఇంటూ సైడ్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్. ఓకేనా, దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ ది సెకండ్ స్క్వేర్ ఈక్వల్ టు, సో ఏరియా సెకండ్ స్క్వేర్ యొక్క సైడ్ ఏమనుకున్నాం, వై అనుకున్నాం. సో వై ఇంటూ వై ఈక్వల్ టు ఏమవుతుంది, వై స్క్వేర్. ఓకేనా. సో ఫ్రమ్ ద క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి, వాటి యొక్క సమ్ అనేది. ఓకేనా, సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ 2 స్క్వేర్స్ ఇస్ 468 అన్నాడు కదా. సో వాటి యొక్క సమ్ అనేది 468 అన్నాడు. అంటే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 468 మీటర్ స్క్వేర్. అది క్వశ్చన్లోనే ఇచ్చారు. సో దీంట్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 468. మనకి ఇక్కడ ఏమనుకున్నాం, ఇక్కడ మనకి ఈక్వేషన్ వచ్చింది కదా, ఏంటది, ఎక్స్ ఈక్వల్ టు వై ప్లస్ 6 కదా. సో ఈ ఎక్స్ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఉన్న దగ్గర వై ప్లస్ 6ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే వై ప్లస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 468 అవుతుంది. ఇది ఎలా ఉంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా. సో దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం.
వై స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 2ab అంటే 2 ఇంటూ వై ఇంటూ 6 ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 468. ఓకేనా. సో నెక్స్ట్ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ వై అంటే 2 ఇంటూ 6 12 ఇంటూ వై అంటే 12y ప్లస్ 36 ప్లస్ వై స్క్వేర్. ఈ 468ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది -468 ఈక్వల్ టు 0. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు ఇక్కడ వై స్క్వేర్లు రెండు ఉన్నాయి, ఇక్కడ ఒక వై స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక వై స్క్వేర్ ఉంది. ఏమవుతుంది 2y స్క్వేర్ ప్లస్ 12y. నెక్స్ట్ 468లో నుండి 36 మైనస్ చేయాలి. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ -432 అవుతుంది. ఓకేనా. -432 ఈక్వల్ టు 0. సో దీంట్లో 2 కామన్ తీయవచ్చు కదా మనం. సో 2 కామన్ తీస్తే ఏమవుతుంది వై స్క్వేర్ ప్లస్ 6y మైనస్ 2 2s 4. నెక్స్ట్ ఇక్కడ 2 1s 2 6 2 1 6 వస్తుంది ఈక్వల్ టు 0. ఓకేనా. సో అప్పుడు ఈ 2 అనేది ఇక్కడ సైడ్ వస్తే ఏమవుతుంది 0/2 అంటే 0. సో నెక్స్ట్ ఏమవుతుంది వై స్క్వేర్ ప్లస్ 6y మైనస్ 216 ఈక్వల్ టు 0. ఓకేనా. సో దీంట్లో ఇప్పుడు మనం ఇది ఎలా ఉంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి దీని నుండి y వాల్యూ కనుక్కోవచ్చు. ఓకేనా. సో అదే ఇక్కడ కనుక్కుంటున్నాం. y ఈక్వల్ టు -b ప్లస్ ఆ మైనస్ ఫస్ట్ a ఈక్వల్ టు ఇక్కడ ఎంత 1, b ఈక్వల్ టు 6, c ఈక్వల్ టు -216. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఫార్ములా రాద్దాం. -b ప్లస్ ఆ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు -b అంటే ఏమవుతుంది -6 ప్లస్ ఆ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే 6 స్క్వేర్ మైనస్ 4a అంటే 1, c వచ్చేసి -216/2a అంటే 2 ఇంటూ 1. ఓకేనా. సో నెక్స్ట్ -6 ప్లస్ ఆ మైనస్ రూట్ ఆఫ్ 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 216 ఇంటూ 4. 216 ఇంటూ 4 ఎంత అవుతుంది మల్టిప్లై చేద్దాం. 4 6 24, 4 1 4 ప్లస్ 2 అంటే 6, 4 2 8, 864 అవుతుంది. 864/2. సో దట్ ఈక్వల్ -6 ప్లస్ ఆ మైనస్ రూట్ ఆఫ్ 864కి 36 యాడ్ చేద్దాం. ఎంత అవుతుంది 6 + 4 అంటే 10, 1 + 6 4 + 6 + 3 9, 9 + 1 10 అంటే 1 ఉంటుంది. 8 + 1 అంటే 9, 900 వచ్చింది. 900/2. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది -6 ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ 900. 900ని మనం ఏమని రాయొచ్చు 30 × 30 అని రాయొచ్చు కదా. సో 30 × 30 అంటే ఏమవుతుంది ఒకసారి ఇక్కడ రాస్తాను చూడండి ఆ స్టెప్ /2. ఓకేనా. సో నెక్స్ట్ -6 ప్లస్ మైనస్ 30 × 30 అంటే 30 స్క్వేర్. ఓకేనా. సో 30² / 2. సో నెక్స్ట్ -6 ప్లస్ మైనస్ 30 రూట్ ఆఫ్ 30 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. సో అక్కడ ఏం మిగులుతుంది ఇంకా 30 ఉంటుంది /2. ఓకే. సో ఇక్కడ ఇదేంటి y వాల్యూ కదా. సో y ఈక్వల్ టు 2 వచ్చాయి. ఒకటి ప్లస్లో వచ్చింది, ఒకటి మైనస్లో వచ్చింది కాబట్టి ఫస్ట్ ప్లస్ తీసుకుందాం. -6 + 30/2 ఆర్ ఇంకొకటి ఏంటి -6 - 30/2. ఫస్ట్ -6 + 30, -6 + 30 అంటే ఎంత వస్తుంది 30లో నుండి 6 మైనస్ చేస్తే 24, 24/2. ఇంకొకటి -6 - 30 అంటే -36/2. ఓకేనా. సో ఇప్పుడు 2 1s 2 12s, ఇదేమో 2 1s 2 8s. సో y ఈక్వల్ టు ఏమొచ్చింది 12 ఒకటి వచ్చింది, ఇంకొకటి వచ్చేసి ఏంటి -18 వచ్చింది. సో y అనేది మనం ఏమనుకున్నాం సెకండ్ స్క్వేర్ యొక్క సైడ్ అనేది. సో 12 అనేది మనం తీసుకోవాలి. ఇంకొకటి నెగిటివ్లో వచ్చింది కాబట్టి వాల్యూని మనం తీసుకోవద్దు. సో y ఈక్వల్ టు ఎంత 12. సో దేర్ ఫోర్ ద సైడ్ ఆఫ్ ద సెకండ్ స్క్వేర్ యొక్క సైడే కదా మనం y అనుకుంది ఈక్వల్ టు ఎంత 12 మీటర్స్. ఓకేనా. సో ఈ y వాల్యూని మనము ఇంతకుముందు మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది, ఏమొచ్చింది x = y + 6 కదా. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది x = y + 6.
ఎక్స్ ఈక్వల్ టు వై ప్లస్ 6 అంటే ఎక్స్ ఈక్వల్ టు వై వాల్యూ ఎంత 12 ప్లస్ 6 అంటే ఎంత 18. ఓకేనా, సో 18 meters. సో therefore the side of the first square 18 meters. సెకండ్ స్క్వేర్ యొక్క స్క్వేర్ ఎంత 12 meters. ఓకేనా, సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏమొచ్చింది 18 meters ఒకటి వచ్చింది, ఇంకొకటి వచ్చేసి 12 meters వచ్చింది. ఓకేనా అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్